నమస్తే, వెల్కమ్ టు K6. ముందుగా K6 ప్రేక్షకులకి అలాగే నిజామాబాద్ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి శివరాత్రి పండుగని హిందువులందరూ ప్రత్యేకంగా జరుపుకునే పండుగ అయితే జాగారం ఉంది, ఉపవాసం చేసి ఆ శివనామ స్మరణతో ఆ శివుని భక్తితో కొలిచే రోజు ఇది. ఉదయం నుంచి కూడా ప్రత్యేక అభిషేకాలు, ప్రతి ఆలయంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఆ నేపథ్యంలోనే మనం స్వయంగా వెలిసినటువంటి శంభులింగేశ్వరుని ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మరి శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నారు, భక్తుల రద్దీ ఏ విధంగా ఉన్నది మనం లేట్ చేయకుండా చూసేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం శంభులింగేశ్వరుని ఆలయం వద్ద ఉదయం నుంచి భక్తులు శివయ్యని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తున్నారు. లోపల ఆలయం నుంచి క్యూ లైన్ బయట రోడ్డు వరకు ఉంది. మనం చూస్తున్నాం అంటే పెద్ద సంఖ్యలో, దాదాపుగా ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి కూడా శంభుని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే క్యూ లైన్ పద్ధతిలో చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో శంభుని ఆలయానికి విచ్చేశారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడానికి మనం చూస్తున్నాం. ఒకసారి మనం దృశ్యాలను చూద్దాం. బోలా శంకరుడు లింగ రూపంలో ఉద్భవించి మహాశివరాత్రి వేడుకలు జిల్లాలోని అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. పరమ పవిత్రమైన శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివుడి దర్శనం, అభిషేకంతో జన్మల పాపం తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. శివరాత్రి వేడుకలకు నిజామాబాద్ నగరంలోని మనం శంభులింగేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చారు. ఆలయంలో చూసుకుంటే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టెంట్లు వేయడం జరిగింది. మనం క్యూ లైన్ చూసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో క్యూ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈరోజు దర్శనం చేసుకోవడానికి మనం లాస్ట్ సంవత్సరం ఏ విధంగా అయితే భక్తులు వచ్చారో ఈ సంవత్సరం కూడా అంత పెద్ద మొత్తంలో మనకు భక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు. అమ్మ, మీ పేరేంటి? శైలజ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే లోకలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నారు? చాలా సంవత్సరాలు అయింది వచ్చి కూడా. ఎలా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు? బాగుంది. ఏమేమి చేస్తారమ్మా శివరాత్రి రోజు? శివరాత్రి నిలారమే ఉంటాం, ఏమీ చేయం కదా ఈ రోజు అంతా. దేవుడి పూజ చేస్తాం. భక్తులు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఆలయ సిబ్బంది భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉండడం జరిగింది. ఆలయం బయట ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు భక్తులందరూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా శివరాత్రి రోజున ప్రత్యేకంగా నీలారంతో ఉండడం జరుగుతుంది. వారికి ఏదైతే ఏం తిరగకుండా ఉండడం జరుగుతుందో ఆ నేపథ్యంలో ఇక్కడ సేవా కార్యక్రమాలు, సేవా సంస్థల నుంచి పళ్ళు, షాప్దాన్ లాంటివి అందించడం జరుగుతుంది. సార్, ఏం పంపించేస్తున్నారు, భక్తులకు ఏం చెప్తారు? ఫస్ట్ మేము రోటరీ క్లబ్ నుంచి నిజామాబాద్ ఇందూర్ వాసి మళ్ళా మొత్తం భారతవర్ష దేశవాసికి మహాశివరాత్రి పర్వది శుభాకాంక్షలు తెలిపిస్తున్నారు. फिर आज शिवरात्रि के उपलक्ष्य में रोटरी क्लब के द्वारा यहाँ पर प्रसाद का वितरण है. पिछले कई सालों से रोटरी क्लब के द्वारा ये सेवा कार्य किया जाता है और मैं इंदौर नगर वासियों के लिए भगवान शिव से यही प्रार्थना करता हूँ कि वे सब पर कृपा दृष्टि रखे और सभी की आयु और निरोगी रखे. फिर से सभी देशवासियों को, इंदौर वासियों को शिवरात्रि की शुभकामनाएं. हम हमारी ओर से सारे
देशवासियों को रोटरी क्लब की तरफ से महापर्व शिवरात्रि की शुभकामनाएं देते हैं। हर हर महादेव, हर हर महादेव, जय महाकाल, जय महाकाल। రోటరీ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శంభుని ఆలయం వద్ద సేవ కార్యక్రమం ద్వారా పళ్ళు కానీ శాబ్దాన్ని కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా శాబ్దాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయం వద్ద మీరు ఈ సేవా కార్యక్రమం చేపడుతున్నారు? గత 10-15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ సాబుదానా అనేది ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. దీంట్లో సేంద్రియ లవణం కలిపి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఇది 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా ఇస్తుంటాము. వేలాది భక్తులకు ఇది ప్రసాదంగా భావించి తీసుకుంటుంటారు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగా ఉన్నాయండి. ప్రతి సిబ్బంది, సేవకులు, మాలాంటి వాలంటీర్గా వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తూ చాలా ప్రశాంతంగా మీరు చూస్తున్నారు. ఎక్కడ రద్దీ లేకుండా పోలీస్ వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు. చాలా సాఫీగా సాగుతుంది. మేము జై హర్ హర్ మహాదేవ్. ఓకే, గత 15 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో వీళ్ళు సేవా కార్యక్రమం చేపడుతున్నారు. శాబ్దాన్ మహాశివరాత్రి రోజు సందర్భంగా ఈ శాబ్దాన్ ఎవరైనా తినచ్చు అని చెప్పేసి వాటిని పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆలయం వద్ద మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు, ఎవరైనా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినా చేసినా వెంటనే ఆరోగ్య సిబ్బంది స్పందించే విధంగా ఇక్కడ మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు ఆలయ సిబ్బంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకున్నట్లయితే శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఆలయ సిబ్బంది చేసినట్టు మనకు కనిపిస్తుంది. క్యూ లైన్ పద్ధతిలో ఆ శివయ్యని దర్శించుకోవడానికి, శంభులింగాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ రోటరీ క్లబ్ సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, శివరాత్రి శుభాకాంక్షలు. రోటరీ క్లబ్ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు శివరాత్రి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారము, శివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మేము అందరికి చెప్తా ఉన్నాము. ఇది శివరాత్రి పండుగ అనేది హిందువులకు బాగా ఇంపార్టెంట్ ఫెస్టివల్. పొద్దు నుంచి ఉపవాసం ఉండి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండి అందరూ భక్తితోని ఉపవాసంతోని గుడిని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు పలహారాలు చేసుకొని ఒక పొద్దుడుస్తారు. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము శంభునిగిరిలో మా సేవా కార్యక్రమం, మా వంతు సేవ మేము ఇక్కడ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఎప్పుడైనా రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంది. ఏ అధ్యక్షుడు ఎన్నికైనా మా దగ్గర నియమం ప్రకారం ఇక్కడ మేము సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇక్కడ జనం అందరూ చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉన్నది. హిందువుల ఐక్యత ఒకటి, భక్తి భావనతోని ఎంతమంది భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళంతా వాళ్ళ మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ శంభునిగుడిలో ఒక స్పెషాలిటీ ఉంది. ఏ మొక్కు కోరుకున్నా శివుడు అనేది వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ క్లియర్ చేస్తారు. ఇది మాతోని అనుభవంతో మేము చెప్తున్నాము. భక్తులు ఎంతో దూరంగా వాళ్ళు చెప్పులు లేకుండా ఏది లేకుండా మంచి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చడానికి అంత దూరం వస్తారు. భగవంతుడి తరఫున, రోటరీ క్లబ్ తరఫున, ప్రేక్షకుల తరఫున అందరికీ మన శుభాకాంక్షలు, శివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఒక సిస్టమేటిక్గా లైన్గా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని మొక్కులు తీసుకుంటున్నారు. మా అంతు సేవలో ఎవరికి ఇబ్బంది కాకుండా మా సేవా కార్యక్రమం ఇక్కడ ప్రతిసారి కొనసాగిస్తున్నాము. రానున్న రోజులు కూడా కొనసాగిస్తాము. చూసారుగా, ప్రతిసారి కూడా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్యూ లైన్ పద్ధతిలో ఏదైతే భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారని తెలియజేశారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అనుపమ సుబేదార్ అండి. నేను నిజామాబాద్ నుంచి, గంగాస్థాన్ నుంచి వస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ అంతా. ఈ మొత్తం అన్ని శివాలయాలు, మేము కంఠేశ్వర్ కూడా వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ శంభుగుడి, అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ శివరాత్రి రోజు ప్రతి నెల మాస శివరాత్రి ఉంటుంది త్రయోదశి రోజు, కానీ మాఘమాసంలో మాత్రము త్రయోదశి రోజు మహాశివరాత్రి అంటారు. ఈరోజు అందరూ భక్తులు ఉపవాస దీక్ష చేస్తారు, పండ్లు పలహారాలు తీసుకుంటారు. ఆయన శివాలయాల్లో అభిషేకాలు చేసుకు బోలో శంకరుడు, అంటే శంకరుడు భక్తితోటి ఓం నమ శివాయ అనే నామస్మరణ చేస్తేనే శంకరుడు చాలా ప్రసన్నమవుతాడు. నీళ్ళతోటి, పండ్ల రసాలతోటి అభిషేకం చేస్తూ అందరూ చాలా భక్తి శ్రద్ధలతోటి రాత్రిపూట జాగరణ కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా
శివరాత్రి రోజు శివనామ స్మరణ చేస్తూ అందరూ భక్తులు చాలా సంతోషంగా గడుపుతారు. రాత్రి జాగరణ, భజన ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అందరికీ శివుని కృపా కటాక్షాలు ఉండాలని కోరుతున్నాను. ఓం నమః శివాయ. మా ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము మా తరపున ఇక్కడ ప్రసాదము అవన్నీ ఇచ్చేసి సేవ చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు. శివరాత్రి యొక్క విశిష్టత గురించి చాలా అద్భుతంగా తెలియజేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఏర్పాట్లు మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. మరి శంభుని గుడికి వచ్చినటువంటి భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు కృష్ణాజీ, హై స్కూల్ హెడ్ మాస్టర్. నేను నిజామాబాద్ వాసిని. ఎలా జరుగుతున్నాయి సార్ శివరాత్రి వేడుకలు? ఈరోజు శివరాత్రి వేడుకలు కనుక చూస్తుంటే బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ప్రాశస్తమైనటువంటి టెంపుల్. భక్తుల యొక్క కొంగు బంగారంగా కోరిన వెంటనే కోరికలు తీర్చేటటువంటి స్వయంభూ లింగము ఈ లింగము. మన భారతదేశంలోనే ఒక పవిత్రమైన టెంపుల్లలో, ప్రాశస్తమైనటువంటి మందిర్లలో ఇది మనది ఒక పవిత్రమైనటువంటి టెంపుల్గా మనం భావించుకుంటాము. ఈరోజు వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని పొద్దున్న నుండే. అయితే ఇక్కడ ఏర్పాటు కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మన స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి వాతావరణంలో భక్తులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పండుగని అందరూ సుఖశాంతులతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, చూసారా, శివరాత్రి యొక్క వేడుకల భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. ఈ శంభులింగేశ్వర ఆలయంలో ఎంతో పవిత్రమైనటువంటి ఆలయం. కోరిన కోరికలు కోరుకున్న సంవత్సరానికే తీరుతాయని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్మడం జరుగుతుందని చెప్పేసి భక్తులు నమ్మకం. ఇక్కడ శివరాత్రి రోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఆలయ ప్రాంగణం చూసుకున్నట్లయితే భక్తులతో కిటకిటలు ఆడుతుంది. తీసుకోండి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా లడ్డు ప్రసాదం వితరణ చేస్తున్నారు. వాటితో సార్, మీ నా పేరు భూపతి మేడం. మేము గత 20 సంవత్సరాల నుంచి మేము లడ్డు వితరణ కార్యక్రమం జరుపుతున్నాము. చాలా శుభప్రదం. ఓకే, 20 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం. దాదాపు ఎంతమంది భక్తులను అంచనా వేసుకోండి? దాదాపు ఒక 5,000 మంది భక్తులు రావచ్చు. సాయంత్రం వరకు అయితే 15,000 మంది వరకు రావచ్చు. భక్తులకు శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఈ శివాలయం అయ్యగారు కొంగు బంగారంగా వెలిసిండు. భక్తుల కోరికలు చాలా నెరవేరుతాయి. అయ్యగారిని నమ్ముకున్న వాళ్లకు చాలా శుభం జరుగుతుంది. దయచేసి చూసారుగా, దాదాపుగా ఒక 6,000 మంది వరకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా లడ్డు ప్రసాదాన్ని ఇక్కడ నుంచి అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆలయం లోపలికి వచ్చేసాం. భక్తులు అధిక సంఖ్యలో మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. శంభులింగేశ్వరుడు ఆలయం అనగానే స్వయంగా వెలిసినటువంటి శంభుని దర్శించుకోవడానికి ప్రతినిత్యం కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. మరి ఈరోజు శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అదే రద్దీ మనకి ఈసారి కూడా భక్తుల రద్దీ మనకు ఆలయ ప్రాంగణం అంతా కూడా కనిపిస్తుంది. అన్ని దాటుకోవడానికి వస్తుంది. ఓకే, మనం ప్రస్తుతం శంభులింగేశ్వరుని ఆలయం లోపలికి వచ్చాం. లోపల చూసుకుంటే భక్తుల సంఖ్య అధికంగా ఉందని చెప్పొచ్చు. వేల సంఖ్యలో భక్తులు ఈరోజు ఉదయం నుంచి కూడా వస్తున్న భక్తులు దర్శించుకొని వెళ్ళినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అర్చకులు చేస్తున్నారు. అలాగే భక్తులు కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి ఈరోజు శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా శివుని దర్శించుకోవడానికి ఉపవాసం ఉండి జాగరణ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ క్యూ లైన్ పద్ధతిలో దాదాపుగా 3-4 క్యూ లైన్లని ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్ పద్ధతిలో ఒక్కొక్కరిగా వచ్చి స్వామి లింగాన్ని, శంభు లింగాన్ని దర్శించుకోవడము, వారి యొక్క కోరికలు కోరుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం అనేది జరుగుతుంది. మనం చూసిన పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసిన పరిస్థితి. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో సందడిగా మారింది. శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. కొబ్బరికాయలు కొట్టడం, ప్రత్యేక పూజలు చేయడం, అభిషేకాలు, అర్చనలు అన్ని కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయం చూసుకున్నట్లయితే శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇక్కడ వచ్చినటువంటి
భక్తులను ఉద్దేశించి ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ వాళ్ళని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. లోపల కూడా మన బయట పోలీస్ సిబ్బంది ఉంది, అలాగే లోపల కూడా భక్తులని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ఉండి ఒక్కొక్కరినిగా పంపించడం అనేది జరుగుతుంది. 4 లైన్లలో క్యూ పద్ధతిలో ఈ శంభులింగేశ్వరుడి ఆలయంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఉండడంతో దర్శనం కొంచెం సమయం పట్టినప్పటికీ తొందరగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ భక్తులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. శివరాత్రి అనగానే మనం రాష్ట్రం ఏంటంటే ఈసారి ఏ ఆలయంలో చూసినా కూడా భక్తుల సంఖ్య అధికంగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం నీలకంఠేశ్వర ఆలయంలో చూసాం, ఇక్కడ శంభులింగేశ్వర ఆలయంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. మనం రోడ్డు వరకు లైన్ పెద్దగా ఉన్నప్పటికీ ఆలయంలో కూడా 4 లైన్ల క్యూ లైన్ల పద్ధతిలో దర్శనం చేసుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు భక్తులు వస్తూనే ఉన్నారు, లైన్ పెరుగుతూనే ఉన్న పరిస్థితి ఉంది. మరి శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా దర్శనం చేసుకోవాలి శివునికి అని చెప్పేసి చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి రావడం జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి పవిత్రంగా ఆలయానికి వచ్చి ఆ శివుని దర్శించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేర్తాయని భక్తుల విశ్వాసం. నిత్యం కూడా వేలాది సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. అర్చకులు కూడా ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా దర్శనాలు కూడా, అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. క్యాంపు వచ్చిన తర్వాత ఏదైనా సడన్గా బీపీ డౌన్ అయినా ఏదైనా తలనొప్పి లేకుంటే బాడీ పెయిన్ అట్లాంటి మెడిసిన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అట్లానే ఏదైనా ఇంజురీ అయితే ఇమీడియట్గా వాళ్ళకు ఐడెంటిటీ పెట్టి మనం డ్రెస్సింగ్ చేయడానికి ఆ మందులు కూడా సంబంధించినది కూడా మన దగ్గర ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాటు? ప్రతి సంవత్సరం మేము ఇక్కడ క్యాంప్ పెడతాం. మన డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ మేడం గారు ఆధ్వర్యంలో ఇప్పుడు మాకు ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మేము ఇక్కడ క్యాంప్ పెట్టినాం. ప్రతిసారి పెడుతూనే ఉంటాం. ఇక్కడ వచ్చిన మన మిత్రులందరికీ, ఇక్కడ భక్తులకి మేము సేవ చేయడానికి ఎప్పుడైనా శివరాత్రికి మేము ఇక్కడనే పని చేయడానికి మేము ఉత్సాహంతో వస్తాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇప్పుడు షిఫ్టింగ్ డ్యూటీస్ ఉన్నాయి 8 to 2 వరకు ప్లస్ 2 to 8 వరకు. మార్నింగ్ 8 నుంచి మేము ఇక్కడ ఉన్నాం. తర్వాత 2 నుంచి వేరే షిఫ్ట్ వాళ్ళు వస్తారు. నేను మాలాపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో యాజ్ ఎ సిహెచ్ఓ పని చేస్తాం. ఈ మన డిఎంహెచ్ ఆఫీస్లో పోషణ ఇస్తారు. మా దగ్గర ఆశాగా పనిచేసిన ఒక 5 సుతానాన్ని ఉన్నారు. మరి 2 తర్వాత 2 ఆశలు వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ మేము ఉత్సాహంగా పని చేయడానికి వస్తాం. మన
బంధువులు, మన మిత్రులు, మన బ్రదర్లు, సిస్టర్లు ఇక్కడ వస్తారు. కాబట్టి వాళ్ళకు సేవ చేయడానికి మేము ఇక్కడ ఉత్సాహంగా వస్తాం. ఓకే, 2 షిప్స్ మార్నింగ్ 8 నుంచి 8 వరకు ఈ విధంగా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం సేవ చేయడానికి వస్తామని వారు తెలియజేస్తున్నారు. సేవ కార్యక్రమాలను పంట పంపిణీ చేయడానికి మేడం మీ పేరు? మేడం ఎన్ని సంవత్సరాల నుంచి ఏ సేవ సమస్య ఫౌండేషన్ ప్రతి మండలి అన్నదానం దాదాపుగా ఎంతమంది భక్తులకు సరిపోయే విధంగా ఎలా అనిపిస్తుంది శివరాత్రి రోజు ఇంత సేవా కార్యక్రమం అందరినీ చూసేసరికి ఆనందంగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? ఆల్మోస్ట్ ప్రతి సోమవారం వస్తూనే ఉంటాడు. ఒక 100-200 మంది దాకా వస్తూనే ఉంటాడు. ఇక శివరాత్రి రోజు చాలామంది వచ్చారు. ఇక 200 మీదనే వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఈవినింగ్ వరకు 9 వరకు ఉంటుంది కదా. సో ఎక్కువ మంది వస్తారని అనుకుంటారు. రండి చలో. నందికేశ్వర భగవాన్ की नमः पार्वती पते हर हर महादेव। ओ शंकर जय माता। భారతీయ సంస్కృతిలో ఆవుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. వేదకాలం నుండి గోమాతను పూజించే సాంప్రదాయం మన దేశంలో కొనసాగుతుంది. హిందూ ధర్మంలో గోవును గోమాతగా భావించి ఆరాధిస్తారు. ఇటీవల దేశవ్యాప్తంగా గోరక్ష అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కొన్ని రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. అదే సమయంలో గోరక్ష పేరుతో జరిగే హింసాత్మక ఘటనలు కూడా వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా గోరక్షణ కేవలం మతపరమైన అంశమే కాదు, వ్యవసాయ మరియు ఆర్థిక వ్యవస్థలో కూడా కీలక భాగం. గోశాల నిర్వాహకులు అందరూ కూడా గోవులను రక్షించాలి అని చెప్పేసి గోరక్ష ఉద్యమం చేపడుతున్నారు. గోవులను పూజిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గోవులను కాపాడుకోవాలి, గోవులను పూజించాలి అనే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గోరక్ష ఉద్యమంలో భాగంగా ఇక్కడ మనకి రాజ్కుమార్ సుబేదార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సరే, గోరక్ష ఉద్యమం ఏంటి, గోవు యొక్క ప్రాముఖ్యత ఏంటి? గోవు యొక్క ప్రాముఖ్యత మనకు శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడ్డది. ఒక 33 కోటి దేవత ఏదైతే ఉన్నటువంటి ఒక ఏదైనా ప్రాణి ఉన్నదంటే అది గౌ అని కూడా చెప్పబడ్డది. అయితే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం
మనం గోవుల మీద జరుగుతున్నటువంటి ఏదైతే అగాత్యాలు ఉన్నాయో వీటిని అరగట్టడానికి మన విశ్వ హిందూ పరిషత్ గోరక్ష సమితి అని ఏదైతే ఏర్పాటు చేశారో వారు చాలా వరకు ఎక్కడెక్కడైతే గోవులు తోవుల మీద కానివ్వండి ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతం అవుతున్నాయో ప్రతి చోట కూడా వాళ్ళు పోయి రక్షిస్తున్నారు. అయితే ఈ యొక్క కేవలం ఈ యొక్క రక్ష చేయడం అనేది ఒక విశ్వ హిందూ పరిషత్ కానీ ఒక గోరక్షా సమితి వారి హిందూ యొక్క పనే కాదు, ప్రతి ఒక్క హిందూ ఒక ఇది కర్తవ్యం. గోవులను రక్షించాలి. గోవులను రక్షిస్తేనే మన పాడి పంటలు కానీ అంతే సుభిక్షంగా ఉంటాయి. అలాగే నంది గురించి చెప్పడం అంటే అందరికీ తెలుసు, శివుని యొక్క వాహనం నందికేశ్వరుడు. ఏది కూడా మనం చాలామంది భక్తులకు తెలియదు. నందికేశ్వర్ భగవాన్కి యొక్క దగ్గర ఎట్లయితే మనం ఏదైనా విఐపి కలవాలంటే డోర్ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే పర్సన్ ఉంటారో అతనికి చెప్పి మనం లోపలికి వెళ్తాం. అలాగే శివుని యొక్క దర్శనం తీసుకోవాలంటే కూడా నందికేశ్వర్ భగవాన్ యొక్క ఆజ్ఞ ఉంటేనే మనకు శివుని యొక్క దర్శనం కలుగుతుంది అన్నది కూడా ఒక ప్రచితి. అయితే ఏదో ఒక ప్రాబ్లం కానివ్వండి, ఏదో ఒక విషయం కానివ్వండి, ఏదున్నా కానీ ముందు నందికేశ్వర్ దేవునికే మనం మొక్కుతూ దర్శనం చేసుకుంటూ శివుని యొక్క దర్శనం తీసుకున్నట్టయితే మన యొక్క ప్రార్థన కానివ్వండి, పూజ కానివ్వండి సఫలం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా మన ఇందూర్ నగర్ యొక్క గోరక్షా సమితి వాళ్ళు, బజరంగ్ దళ్ సభ్యులు, అలాగే విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ యొక్క సభ్యులందరూ కూడా ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఒక మన శంభుని గుడి యొక్క ఆవరణంలో వారు తీసుకురావడం జరిగింది. అయితే ప్రతి ఒక్క భక్తులకు ఒక నివేదన, ప్రతి ఒక్కరు కూడా నందికేశ్వర భగవాన్ని దర్శిస్తూ మొక్కుతూ శివుని యొక్క దర్శనం తీసుకోవాలని కోరుచున్నాం. జై భోలేనాథ్. సార్ చెప్పండి సార్, మీరేం చెప్తారు? ఈ గోరక్ష ఉద్యమం ఏంటి, అసలు ఎందుకు మొదలు పెట్టారు? అందరికీ హిందూ బంధువులందరికీ కూడా ముందుగా శివరాత్రి పర్వదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అత్యంత పవిత్రమైన స్థలంలో మనం శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మనమంతా ఉన్నాం. ఈరోజు మీ అందరిపైన కూడా ఆ యొక్క శ్రీ శంకరుడి యొక్క ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని ఈ పర్వదినం రోజు అందరి రోజు కోరుకుంటున్నాం. ఈరోజు మనము శివాలయంలో మనమంతా ఉన్నాం. ఈ శివాలయం కంటే ముందు నంది పూజ మనమంతా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నంది పూజ మనందరం పూర్తి చేసుకున్న తర్వాతనే శివాలయంలో శివుడి యొక్క పూజ పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, వందే గోమాతరం, సర్వదేవతల యొక్క నిలయము గోమాత. ఈరోజు మన రాష్ట్రంలో గోమాత యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. కాబట్టి గోవధ జరగద్దు, గోప్రాణిని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ గోరక్ష సంవర్ధన సమితి ఈ సంవత్సరం మొత్తం పెద్ద ఎత్తున గోరక్ష ఉద్యమం చేపట్టబోతున్నది. కాబట్టి దీనికి ఈరోజు మద్దతుగా ప్రతి ఒక్క హిందువు మద్దతు ప్రకటించి ఈరోజు గోమాత పూజతోటి ఈ యొక్క ఉద్యమం ప్రారంభం కాబోతున్నది. ప్రజలలో గోమాత యొక్క ప్రాముఖ్యత పెంచడము, గోవస్తుల యొక్క వినియోగం కూడా పెంచడము, అదేవిధంగా గోహత్యని నిషేధించడము, ఈ యొక్క 3 యొక్క డిమాండ్ తోటి ఈ యొక్క సంవత్సరం పొడవునా గోరక్ష యొక్క ఉద్యమం జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందువు యొక్క ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేసి మనం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించుకుందాం. జై శ్రీరామ్, జై గోమాత. గోవులను హింసించడం జరుగుతున్న నేపథ్యంలో గోవులను కాపాడాలి అని చెప్పేసి గోసేవా సమితిని ఏర్పాటు చేసి గోసేవా సమితి ద్వారా ఒక ఉద్యమం చేపడుతున్నారు. ఈ రోజు నుంచి అది మొదలు కానుంది. గోవులను రక్షించాలి, గోవులను పూజించాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈరోజు శివరాత్రి సందర్భంగా శంభులింగేశ్వరుని ఆలయంలో ఈరోజు వారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. గోవుని పూజించడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూద్దాం.
చూస్తున్నారుగా శివరాత్రి సందర్భంగా శంభులింగేశ్వర ఆలయంలో స్వయంభుకు వెలిసినటువంటి శివుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ప్రాతకాల సమయం నుంచి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు ఉపవాస నేపథ్యంలో భక్తులకి సేవా సంస్థల ద్వారా ఇక్కడ శాబ్దాను పండ్లని పంపిణీ చేయడం, ప్రసాదం పంపిణీ చేయడం అనే కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్ పద్ధతిలో భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఆలయం లోపల నుంచి బయట వరకు కూడా భారీ పెద్ద మొత్తంలో క్యూ లైన్ ఉంది. ఎప్పటికప్పుడు భక్తులు దర్శించుకుంటూ వెళ్ళినప్పటికీ క్యూ లైన్ మళ్ళీ పెరుగుతూనే ఉంది. అలాగే మనం చూసుకుంటే ఏర్పాట్లు చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు ఆలయ సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శివాలయాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించడం, పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది. ఈ 2 రోజుల పాటు కూడా ప్రత్యేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతి శివాలయంలో చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శివుని దర్శించుకొని ఆ శివుని కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి K6 తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ప్రత్యేకమైనటువంటి శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి స్టోరీ. ఎప్పటికప్పుడు మీకు K6 ద్వారా అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామ్యాన్ నాగరాజ్తో మీ యాంకర్ సంధ్య, నిజామాబాద్.